భారత విదేశాంగ విధానంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రయోజనాలే విదేశాంగ విధానాన్ని రూపొందిస్తాయని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడం అత్యంత అవసరమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశాల మధ్య శాశ్వత శత్రుత్వం లేదా శాశ్వత మిత్రుత్వం అంటూ ఏమీ ఉండదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అలాగే శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రులు కానీ ఉండరని కూడా ఆయన కామెంట్ చేశారు. కేవలం దేశానికి సంబంధించిన శాశ్వత ప్రయోజనాలే ఉంటాయన్నారు. ఈ శాశ్వత ప్రయోజనాల ఆధారంగానే విదేశాంగ విధానం రూపుదిద్దుకుంటుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం వేగంగా మారుతుందన్నారు రాజ్నాథ్ సింగ్. అనేక కొత్త సవాళ్లు తెరమీదికి వస్తున్నాయని ఆయన చెప్పారు. ఒకవైపు ఉగ్రవాదం పెచ్చరిల్లుతోందన్నారు. మరోవైపు ప్రాంతీయ ధోరణులు జడలు విప్పుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక అవసరాలకు తగ్గట్టు భారత్ తన విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా షాంఘై సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్లడాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమర్థించారు. ఇక్కడ విషయం ఉంది. భారత్ చైనా మధ్య కొంతకాలం నుంచి సంబంధాలు బాలేవు. ప్రధానంగా చైనాతో మనకు సరిహద్దు సమస్యలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ చైనా అనేకసార్లు బహిరంగంగా ప్రకటించింది. ఈ విషయమై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా తొండాట ఆపడం చైనా ఆపలేదు. అంతేకాదు సరిహద్దుల్లో అక్రమంగా అనేక నిర్మాణాలు చేపట్టింది. ఒకటి అరా కాదు, కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తోంది. వీటన్నింటితో పాటు 5 ఏళ్ల కిందట గల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఇటు భారత సైనికులు అటు చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల ఫలితంగా భారత్కు చెందిన అనేక మంది సైనికులు చనిపోయారు. ఈ ఘటన తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చెలరేగిన సంగతి తెలిసిందే. భారత్ పాకిస్తాన్ 2 దేశాలు దాదాపు యుద్ధ అంచుల వరకు వెళ్లాయి. కాగా ఈ సమయంలో పాకిస్తాన్కు చైనా అండగా నిలబడింది. అంతేకాదు భారత్పై యుద్ధం చేయడానికి పాకిస్తాన్కు చైనా ఆయుధాలు కూడా ఇచ్చిందంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో పాత గొడవలన్నింటినీ పక్కన పెట్టి షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొనడానికి ప్రధానంగా నరేంద్ర మోదీ చైనా బయలుదేరారు. కాగా ఒకవైపు నరేంద్ర మోదీ తన మిత్రుడంటూనే భారత్పై 50% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సుంకాలు విధించి భారత్ను అన్ని విధాల దెబ్బతీయాలని అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్ తన దగ్గర జీ హుజూర్ అంటూ మోకరిల్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే దేశీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా చైనాతో చెలిమి దిశగా భారత్ అడుగులు వేసింది. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ రంగంలో విదేశాలపై ఏమాత్రం ఆధారపడకూడదని భారత్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో స్వాలంబన సాధించాలని భారత్ భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో పర్యటించినా అంతర్లీనంగా దేశ ప్రయోజనాలే ఉంటాయన్నది వాస్తవం.